హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నర్మదా పుష్కరాల నది అండి, చూస్తున్నారా? ఇదంతా నర్మదా నది అండి. జనం చూసారు. ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి కదండి, ఫస్ట్ తారీఖు నుంచి పుష్కరాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళినారు జనం. చూడండి ఎంతమంది జనం వెళ్తున్నారు. అసలు ఆ నది కూడా చూడండి ఎలాగుందో, అసలు చక్కగా ఎంత బాగుందో నది కూడాను. చూసారా ఎలా ప్రవహిస్తుందో. అసలు ఎప్పుడు మనకి ఎక్కడెక్కడ నదులైనా సరే కొంచెం ఎండాకాలం అని అలాంటిదని కొంచెం నీరు లాగేస్తుంది, కానీ ఈ నర్మదా నది మాత్రం ఎప్పుడు నీరు ఉంటూనే ఉంటుందండి. ఎప్పుడు అసలు తగ్గదు నది అన్నది. చూసారా జనం కూడా నీరు చూసారా ఎలాగుందో, చక్కగా ఎంత చక్కగా ఉన్నాయో. ఎక్కడ అసలు చెత్త ఏమీ లేకుండా ఎంత నీట్గా ఉందో నర్మదా నది అండి. జన్మలో ఒక్కసారైనా సరే నర్మదా నది పుష్కరాలకు వెళ్ళాలండి, చాలా మంచిదంట. అసలు చూసారా ఎంత అదృష్టం చేసుకుంటే కానీ నర్మదా నదికి వెళ్ళలేమండి. చూసారా మీరు చూసారా ఎలాగుందో, ఎంత చక్కగా ఉంది. అసలు నీళ్ళు కూడా ఎంత బాగున్నాయి. చూసారా అది శివుడి గుడి ఉంది అక్కడ కనబడుతుంది కదా, అది శివుడి గుడి. ఏదో గుడి పేరు ఉందండి, దాని పేరు గుర్తు రావట్లేదు. జనాలు అసలు బాగా వస్తున్నారండి. జనాలు చూస్తున్నారు కదా, జనాలు మొత్తం ఎలాగ వస్తున్నారు. చాలామంది ఇంటికి ట్యాంకులతో వాటర్ కూడా తీసుకెళ్తున్నారండి. చూసారా పెద్ద పెద్ద క్యాన్లు తెచ్చుకొని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలండి. తల్లి నర్మదా నది పుష్కర స్నానం చేయాలంటే ఎంతో